మూత్ర విసర్జన అనేది సహజ ప్రక్రియ. చాలామంది మామూలుగా ప్రయాణాలు చేసేటప్పుడు గానీ లేదా ఇంకొన్ని సందర్భాల్లో మూత్రాన్ని ఆపుకుంటారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో, రైళ్లు లేదా పబ్లిక్ టాయిలెట్లలో మూత్రానికి వెళ్లేందుకు సిగ్గుపడుతుంటారు. కానీ ఎక్కువ కాలం మూత్రాన్ని ఆపడం వల్ల 15% మందికి పోస్ట్రేట్, కిడ్నీల్లో రాళ్లు, మూత్రపిండాల సమస్యలు, పైల్స్ వంటి సమస్యలు ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. చాలా మంది బలవంతంగా మూత్రాన్ని నియంత్రిస్తుంటారు. కానీ మూత్రంలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది మూత్రాశయంలో తీవ్రమైన సంక్రమణకు కారణమవుతుంది. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపే వ్యక్తులు మూత్రం పోసేటప్పుడు నొప్పి కలుగుతుంది. మూత్రాశయం ఎక్కువసేపు మూత్రంతో నిండి ఉంటే మూత్రాశయం బలహీనంగా మారుతుంది. అలాగే దాని బయటి పొర పలుచుగా మారుతుంది. గర్భిణీలు మూత్రాన్ని ఆపడం కష్టమవుతుంది. దీనివల్ల మూత్రం లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ మూత్రాశయంలో మూత్రం నిండితే గర్భంలో ఒత్తిడి పెరుగుతుంది. ఏడాదిలోపు వయసున్న పిల్లలు ప్రతి గంటకు మూత్ర విసర్జన చేయాలి. ఎందుకంటే వారికి మూత్రాశయం చాలా చిన్నగా ఉంటుంది. ఈ కారణంగానే వాళ్ళు త్వరగా మూత్ర విసర్జన చేస్తారు. అయితే కాలక్రమేణా పిల్లలు రోజుకి 10 నుంచి 12 సార్లు టాయిలెట్కి వెళ్లే అవకాశం ఉంది. ఇక పెద్దల విషయానికి వస్తే వీళ్ళు రోజుకి 6 సార్లు మూత్ర విసర్జన చేయాలి. ఇందుకోసం రోజు పుష్కలంగా నీటిని తీసుకోవాలి.